హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చడి. రెగ్యులర్గా చేసుకునే కొబ్బరి పచ్చడిని ఈరోజు మనం మరింత రుచిగా ఇంకా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వేడి అన్నంలో ఈ కొబ్బరి పచ్చడి వేసుకొని తింటుంటే రుచి అద్భుతంగా ఉంటుందండి. నెయ్యి కూడా అవసరం లేదు. టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, ఇంకా గారెల్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో ఒక పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకుని ఒకసారి కడిగేసి కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. మరి ఎక్కువ అవసరం లేదు, కొంచెం నీళ్లు పోసి నానబెట్టేసుకోండి. ఈ పచ్చడికి కొంచెం చింతపండు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులో పావు కప్పు నువ్వులు వేసుకుని ఈ నువ్వులు చిటపటలాడేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అచ్చంగా మనం కొబ్బరి పచ్చడి చేస్తే పచ్చడి కొంచెం పొడి పొడిగా ఉంటుంది కదండి. ఇలా కొంచెం నువ్వులు వేసి చేస్తే కలుపుకోవడానికి వీలుగా కొంచెం గ్రేవీగా ఉంటుంది, అలాగే రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. నువ్వులు హెల్త్ కూడా చాలా మంచిది కదా. అసలు నువ్వులు వేసినట్లు కూడా తెలియదండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూడండి, నువ్వులు చిటపటలాడుతున్నాయి కదా, ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు నువ్వుల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టీ స్పూన్ల వరకు నూనె వేసేసుకుని నూనె కాగిన తర్వాత 6-7 పచ్చిమిర్చి తుంపి వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ కానీ కొంచెం తక్కువ కానీ వేసుకోవచ్చు. వీటితో పాటుగా కొంచెం కరివేపాకు, 4 రెమ్మల కరివేపాకు వేసుకోవచ్చు. కరివేపాకు పచ్చిదనం తగ్గేంత వరకు వేయించుకోవాలి. అలాగే మిర్చి కూడా చూడండి, ఈ విధంగా తెల్లగా వేయించుకోవాలి, తెల్లగా అవ్వాలి. ఈ విధంగా తెల్లగా అయితే పచ్చడి రుచి బాగుంటుంది. ఇలా బాగా వేయించేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసేసుకుని నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఈ పచ్చడికి నూనె ఎక్కువ అవసరం లేదండి. మనం నువ్వులు వేస్తున్నాం కదా, కొబ్బరి, వీటిలోనే నూనె ఎక్కువ ఉంటుంది కదా, సరిపోతుంది. కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతుంది. పోపు బాగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి తుంపి వేసుకోండి, కొంచెం కరివేపాకు, అలాగే 2-3 పఫ్స్ వరకు ఇంగువ కూడా వేసుకోవాలి. పోపు వేగగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికి ఎండుమిర్చి కరివేపాకు వేగిపోతాయి. ఈ విధంగా పోపు వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం వేయించుకున్న నువ్వులు పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి. వాటిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. వీటితో పాటుగా రుచికి సరిపడినంత సాల్ట్, ఇక్కడ నేను కలుపు వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేయాలండి. నేను జీలకర్ర వేసిన వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. జీలకర్ర, ఉప్పు, నువ్వులు కలిపి విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిలో మనం వేయించుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న చింతపండు నీళ్లు తీసేసి చింతపండు మాత్రమే వేసుకోవాలి. నీళ్లు తర్వాత చూసుకుని వేసుకోవాలి. ముందైతే చింతపండు మాత్రమే వేసుకోవాలి. అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చివరిగా 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు 1 కప్పు వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి చూడండి, కొంచెం గట్టిగా ఉంది కదా. మనం చింతపండు నానబెట్టుకునే నీళ్ళు ఉన్నాయి కదా, అవి కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మనం అన్నంలోకి చేసుకుంటున్నాం కదా, నీళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే నానబెట్టిన నీళ్ళన్నీ పోసేసాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని మనం రెడీగా ఉంచుకున్న పోపు ఉంది కదా, అందులోకి వేసేసుకోవాలి. పోపులో పచ్చడి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి, సాల్ట్ ఏమైనా తగ్గితే వేసి కలుపుకోవచ్చు. అంతేనండి, కమ్మకమ్మని కొబ్బరి పచ్చడి, కోకోనట్ చట్నీ రెడీ అయిపోయింది. మీరు ఇదే చట్నీని టిఫిన్స్లోకి చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేసి కొంచెం నీళ్లు పోసి పల్చగా చేసుకుంటే ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు అన్నంలోకి చేసుకున్నాను కదా, వేడి అన్నము, కొబ్బరి పచ్చడి, ఇంకే కర్రీ అవసరం లేదండి. అచ్చంగా మనం పచ్చడితోనే తినేస్తాం అన్నం, అంత బాగుంటుంది. బయట ఇది ఈ పచ్చడి ఒకరోజు మాత్రమే ఉంటుందండి. చేయగానే కొంచెం పచ్చడి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే 2-3 రోజుల వరకు ఉంటుంది. రాబోయేవన్నీ పండగ రోజులే కదా, చాలా కొబ్బరి ఉండిపోతుంది కదా ఇంట్లో. మరి ఇంకెందుకు ఆలస్యం, కొబ్బరితో కొంచెం నువ్వులు వేసి ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.